కరోనా ట్రాజడీకి అంతే లేకుండా పోతోంది. దేశవ్యాప్తంగా కరోనా శాంతిస్తున్న ఏపీలో ముఖ్యంగా చిత్తూరు తర్వాత గోదావరి జిల్లాల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కేసులు పెరగడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. కరోనా వేగంతో పల్లెలు వణికిపోతున్నాయి. రోజురోజుకు కేసులు పెరగడం, అదే సమయంలో మరణాలు పెరుగుతుండడంతో పల్లెలు కన్నీరు పెడుతున్నాయి. ఓవైపు వ్యాక్సినేషన్, మరోవైపు కొత్త మెడిసిన్స్ అందుబాటులోకి వస్తున్నా మ్యూటెంట్ వైరస్ మాత్రం కలవరపెడుతోంది. ఒక్కసారిగా కరోనా విజృంభించడంతో పరిస్థితి ఆగమైంది. పాజిటివ్ పేషెంట్స్కు అకస్మాత్తుగా ఊపిరాగిపోవడం, గుండెపోటు రావడం, ట్రీట్మెంట్ ఇవ్వడంలో జాప్యంతో కొందరు మృత్యువాత పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా మరణాలను పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయాల్సిన బాధ్యత వైద్యరంగంపై ఉంది. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ఆసుపత్రులకు పరిగెత్తుకొచ్చే వారి ప్రాణాలు నిలబెట్టడం వైద్యుల బాధ్యత. వారికి తక్షణం వైద్యం అందించి వారి ప్రాణాలు కాపాడాలి. ఈ తరహా వైద్య సేవలు అందిస్తున్న సీనియర్ వైద్యులు, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ ఫిజిషియన్ డాక్టర్ హరిభగవాన్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. కరోనా రోగులు ఎటువంటి పరిస్థితుల్లో ఆసుపత్రులకు వస్తున్నారు, వారిని కాపాడడంలో వస్తున్నటువంటి సమస్యలేంటి, ఆసుపత్రులకు వచ్చే ముందు ఆయా రోగులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఇతర విషయాల గురించి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్, వెల్కమ్ టు ద డిస్కషన్. నమస్తే అండి. సార్, లాస్ట్ టైం మాట్లాడినప్పుడు అంటే కరోనా తీవ్రత ఎట్లా ఉంది, పేషెంట్స్ కండిషన్ ఎట్లా ఉంది, ఏ టైంలో మీ దగ్గరకు వస్తున్నారో చెప్పారు. అండ్ ఈ లాక్డౌన్ టైంలో అంటే 10 రోజులుగా లాక్డౌన్ ఉంది ఇక్కడ, ఈ సిచ్యువేషన్స్లో తీవ్రత ఏమైనా తగ్గిందా? ముఖ్యంగా పేషెంట్ కండిషన్స్లో కూడా తీవ్రత ఏమైనా తగ్గినట్టు అనిపిస్తోందా? ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లుంది సార్? లేదండి, కొంత బెటర్ గానే ఉంది. ఈ లాక్డౌన్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 10% వరకు బెడ్స్ కోసం ఉన్న ఇవి సిచ్యువేషన్స్ కొంచెం కంట్రోల్ అయినట్టుగానే కనిపిస్తా ఉంది. అయితే నెక్స్ట్ 2 to 3 weeks లో ఇది బాగా కంట్రోల్ అవుతుందని అనిపిస్తా ఉంది. అంటే వాతావరణం అయితే కొంచెం పాజిటివ్ గానే కనిపిస్తా ఉందండి. పేషెంట్స్ మాత్రం ఇంకా స్టిల్ సివియర్ కండిషన్స్ లోనే అడ్మిషన్స్ కి వస్తున్నారు. అంటే డైరెక్ట్ గా ముందు నుంచి మన అబ్జర్వేషన్ లో ఉన్న వాళ్ళు మాత్రం మనం ఎర్లీగా అడ్వైజ్ చేయకుండా బాగానే వస్తుంది. కానీ హోమ్ ఐసోలేషన్ లో ఉన్న పేషెంట్స్ ప్రాపర్ ఛానలింగ్ లేకపోతే సివియర్ కండిషన్స్ లో స్టిల్ ఆక్సిజన్ బెడ్స్, వెంటిలేటర్ బెడ్స్ కోసం ప్రెషర్ అయితే ఉంది. అయితే మునుపటి మీద పోలిస్తే కొంతవరకు బెటర్ గానే ఇప్పుడు ఆర్గనైజేషన్ కూడా, గవర్నమెంట్ పనితీరు కూడా బాగా ఇంప్రూవ్ అవటం, ఆక్సిజన్ సప్లై, ఇంజెక్షన్ సప్లై అన్ని పెరగడంతో పాటు కొంత అయితే కంట్రోల్లోకి వచ్చిందని చెప్పుకోవాలి. అండ్ సార్, ఏ కండిషన్లో పేషెంట్ మిమ్మల్ని కన్సల్ట్ అవుతున్నారు? క్రిటికల్ ఉన్న సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది? అంటే మామూలుగా మనకున్న పరిచయాల మీద మనకి ఆల్రెడీ ఉన్న పేషెంట్ ప్రొఫైల్, క్లయింట్స్, వాళ్ళకున్న బంధువులు, వాళ్ళు అయితే కనుక స్టార్టింగ్ లోనే మనల్ని కన్సల్ట్ అవడం తోటి మనం బ్లడ్ టెస్ట్ అన్ని చేసి వాళ్ళకి సరైన మెడికేషన్స్ పెడతంతో ఓపీ బేసిస్ లో కూడా ట్రీట్ చేయగలుగుతున్నాం. అయితే డైరెక్ట్ గా స్టెప్ ఇన్ పేషెంట్స్ వచ్చినప్పుడు మాత్రం సివియర్ కండిషన్స్ లో వస్తున్నారు. అందరూ కూడా మోడరేట్ టు సివియర్ కేటగిరీ, సివియారిటీ స్కోర్ ఎక్కువ ఉన్న కండిషన్ లో వస్తున్నారు. ఇలా రావడంతో ఐసీయూలో బెడ్స్ అన్ని కూడా వాళ్ళతో ఆక్యుపై అవ్వటం, ప్రొలాంగ్డ్ ట్రీట్మెంట్స్ అవసరం అవటం కొంచెం ఇంకా ఇబ్బందికరంగానే నడుస్తూ ఉందండి. బేసికల్ గా ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ స్టిల్ గోయింగ్ ఆన్, అనాథరైజ్డ్ ప్రిస్క్రిప్షన్స్ ఆర్ స్టిల్ గోయింగ్ ఆన్. దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ గెటింగ్ అడ్మిషన్స్ ఇన్ సివియర్ స్టేజ్. అండ్ కరోనా వచ్చినప్పుడు చాలా మంది కూడా మీరు అన్నట్టు చెప్పకుండా ఓవర్ ద కౌంటర్ ప్రిస్క్రిప్షన్సే వాడుతున్న సిచ్యువేషన్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఈ వాట్సాప్ గ్రూప్లో సర్క్యులేట్ అయినటువంటి మెడిసిన్స్ వాడేయడం, కరోనాకు ఈ మందులు వాడాలి, ఆ తర్వాత ఇన్ని రోజులు వాడాలి, ఈ విధంగా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఎక్కువ కనిపిస్తుంది. మేబీ అది వన్ ఆఫ్ ద రీజన్ సార్, అంటే పేషెంట్ కండిషన్ క్రిటికల్ అవ్వడానికి. డెఫినెట్ గా అండి, ఏ పేషెంట్ కైనా మన ప్రిస్క్రిప్షన్ 1 week ఇచ్చినా కూడా 3rd or 4th డే డెఫినెట్ గా మన అబ్జర్వేషన్ లో ఉండి మళ్ళీ సిఆర్పి, డీడైమ్ చెక్, ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి చెక్ చేసుకుని, లంగ్ ఇన్వాల్వ్మెంట్ పెరుగుతుందో చూసుకోవాలి. ఎందుకంటే కోవిడ్ వేవ్ 1 కి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉందండి. ఈ వేవ్ 2లో డిటీరియేషన్, పేషెంట్ కండిషన్ డిటీరియేట్ అవుతుంటే కనుక చాలా ర్యాపిడ్ గా డిటీరియేట్ అవుతుంది. పూర్వం అయితే మనకు కొంత టైం ఇచ్చేదండి. స్లోగా కొంచెం ఆయాసం రావటం, దగ్గు రావటం, సాచురేషన్స్ డ్రాప్ అవటం, ఇవన్నీ కూడా టైం ఇచ్చేది. కానీ ఈసారి అట్లా లేదండి. ఒకసారి లంగ్ డ్యామేజ్ అంటూ స్టార్ట్ అయితే 3 to 4 days లోనే సివియర్ అయిపోతాను. సో మన అబ్జర్వేషన్ కంపల్సరీగా 3 to 4 days లో పేషెంట్ డాక్టర్ ఇంటరాక్షన్ లేకపోతే మాత్రం చాలా కష్టంగా ఉందండి. అట్లా ఇంటరాక్ట్ అయితే ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే మాత్రం ట్రీట్మెంట్ చేస్తే చాలా ఈజీగా రికవర్ అయిపోతున్నారు. సో 70-80% ఆఫ్ ది కేసెస్ లో ఇదే జరుగుతుంది. ఆ 20% కేసెస్ లో ఫాలోఅప్ లేకపోవడం, 10 days ఇంటికాడ వాడటం, ఎస్పెషల్లీ సెకండ్ వీక్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. పేషెంట్ కి సిమ్టమ్స్ వచ్చిన తర్వాత, ఫీవర్ కానీ, హెడేక్ కానీ, ఈ సిమ్టమ్స్ వచ్చిన తర్వాత డే 1 కింద మనం అది లెక్కేసుకుంటే అక్కడి నుంచి ఒక 1 week కి, అంటే వాళ్ళు ఒక 2-3 days కన్సల్టేషన్స్ కి రావడం, టెస్ట్ చేయడం ఉంటుంది.
ఆ ఫస్ట్ ప్రెజెంటేషన్ మనకి ఇంపార్టెంట్, ఆ డేట్. అక్కడి నుంచి 1 వీక్ వరకు కూడా బాగానే ఉంటారండి. యూజువల్ గా ఏ మెడిసిన్ వాడినా, ఫ్యాబిఫ్లూ, డోలో ఇవన్నీ బయట ఓవర్ ద కౌంటర్ వాడుతున్నారు, బాగానే ఉంటుంది. సెకండ్ వీక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రిటికల్. డే 7 నుంచి వాళ్ళ లంగ్ డ్యామేజ్ కనుక ఉంటే ఆ స్టేజ్ లో స్టార్ట్ అవుతుంది. ఒక 2 to 3 days లోనే వర్షం అయిపోతున్నారు. జనరల్ గా ఫస్ట్ వీక్ లో సిమ్టమ్స్ కంట్రోల్ అవుతున్నాయి. పారాసిటమాల్ వాడుతున్నారు, స్టెరాయిడ్స్ వాడుతున్నారు, ఫ్యాబిఫ్లూ వాడుతున్నారు. సో నాకు బాగానే ఉందనే ఫీలింగ్ లో ఇంకా ఇంటి దగ్గర హోమ్ ఐసోలేషన్ లో కంటిన్యూ అంటే ఈ అవుతున్నారు. ఫస్ట్ వీక్ నెగ్లెక్ట్ చేయడం వల్ల సెకండ్ వీక్ లో లంగ్ డ్యామేజ్ అనేది ఎక్కువగా జరుగుతుంది అంటారా డాక్టర్? యూజువల్ గా మనం చూసిన కేసులన్నీ అండి సెకండ్ వీక్ లోనే లంగ్ డ్యామేజ్ జరుగుతుంది. అది మనం ఇనిషియల్ గా 8th or 9th డే అబ్జర్వేషన్ చేస్తే మైల్డ్ కేటగిరీలో ఉంటున్నారు. అక్కడి నుంచి 1-2 days కి, అంటే 10th డే వచ్చేటప్పటికి చాలా సివియర్ స్టేజ్ లో ఆక్సిజన్ లెవెల్స్ డ్రాప్ అయ్యి అడ్మిట్ అవుతున్నారు. సో ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ సెకండ్ వీక్ ఇన్ దిస్ కోవిడ్ వేవ్ 2 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే మా అబ్జర్వేషన్ నేను ప్రిస్క్రైబ్ చేస్తే కనుక నేను 3 to 4 days కి మనం కన్సల్టేషన్ చేస్తుంటాం కాబట్టి సో ఈజీగా అక్కడే మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసి పేషెంట్ సివియర్ అవుతున్నాడు అంటే మనం అడ్మిషన్ ఇవ్వగలుగుతాం. ఆ సెకండ్ వీక్ అనేది చాలా మంది ఫోకస్ లేదండి, ఎందుకంటే సిమ్టమ్స్ రావు. బేసికల్ గా ఫస్ట్ వీక్ లో ఫీవర్ వస్తుంది, కాఫ్ వస్తుంది, మెడిసిన్స్ వాడుతున్నారు, మెడిసిన్స్ వాడినాక ఉపశమనం వస్తుంది. సెకండ్ వీక్ ఇంకా నాకు బాగానే ఉంది అనుకుంటున్నారు. ఆ స్టేజ్ లోంచి అడ్మిషన్స్ కి రావాల్సిన పరిస్థితి వస్తే సివియర్ కేటగిరీలో వస్తున్నారు. సో అక్కడ మిస్ అవుతున్నాడు యూజువల్గా. అంటే డాక్టర్ ఈ అంటే వైరస్ ఇంక్యుబేషన్ టైం కూడా తగ్గింది అనుకోవచ్చా? అంటే ఫాస్ట్ యాక్షన్ కనిపిస్తున్నప్పుడు అంటే వితౌట్ అంటే ఎక్కువ సిమ్టమ్స్ లేకుండానే డైరెక్ట్ గా లంగ్స్ ఎఫెక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయా? లేదు లేదండి, అట్లా అయితే ఉండదు. ఒకేసారి ఇనిషియల్ గా ఈ రోజు లేని రేపటికైతే వచ్చేది. సో గ్రాడ్యువల్ గానే వస్తుంది. కానీ ఆ ఫస్ట్ వీక్ లో యూజువల్ గా ఏంటంటే లంగ్ డ్యామేజ్ రాదండి. అంటే పేషెంట్ వైరస్ మనం ఇచ్చే మెడికేషన్స్ కొంత ఇమ్యూనిటీ పవర్ ఉన్న వాళ్ళు కొంతవరకు రెసిస్ట్ చేస్తారు. ఒకసారి ఆ పీక్ స్టేజ్ కి వచ్చి రెప్లికేషన్ ఎక్కువై వైరస్ ఎక్కువై పేషెంట్ ఇమ్యూనిటీ లెవెల్ డౌన్ ఉండి వైరస్ యాక్షన్ సివియర్ అయితే ఆ 7th డే నుంచి 1-2 days లో లంగ్ డ్యామేజ్ బాగా సివియర్ అవుతాను. అంటే ఫస్ట్ వీక్ లో నెగ్లెక్ట్ చేయడమే ఆల్మోస్ట్ రీజన్ అవుతోంది డాక్టర్, అంతే అంటారా? ఫస్ట్ వీక్ లో కొంచెం అగ్రెసివ్ గా ట్రీట్ చేసాం అనుకోండి, ఆల్ మెడిసిన్స్ అంటే ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ప్రకారం డాక్సిసైక్లిన్ కానీ, అంటే డోసింగ్ కూడా రోజు ఏదో ఒక టాబ్లెట్ వేయటం కాదు, అప్రోప్రియేట్ గా 12 hours కి డాక్సిసైక్లిన్ 12 hours పనిచేస్తుంది కాబట్టి బీడీ డోస్ వేయాలి, ట్వైస్ వేయాలి. ఒక రోజు ఈ రోజు వేసుకుని ఈ రోజు నాకు జ్వరం లేదు కదా బాగానే ఉందని రేపు వేయకపోవటం అని ఇన్అప్రోప్రియేట్ మెడికేషన్స్ తోటి సెకండ్ వీక్ లో సివియర్ అవుతాను. అండ్ డాక్టర్ హోమ్ ఐసోలేషన్ లో ఉండి హోమ్ క్వారంటైన్ లో ఉన్నటువంటి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకునే క్రమంలో అంటే వాళ్ళు అలర్ట్ గా ఉండాలి, ఇప్పుడు ఉంటున్నారు కూడా. అండ్ సో మెనీ క్వశ్చన్స్ అనేవి రేజ్ అవుతూ ఉంటాయి. అంటే వాళ్ళ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీక్వెన్సీ ఎట్లుండాలంటారు? అంటే ఇదివరకన్నా ఇప్పుడు ఫాస్ట్ యాక్షన్ ఉంది అని అంటున్నారు, డాక్టర్ కన్సల్టేషన్ ఎట్లుండాలంటారు? 3 days అండి, 3 or 4 days కంపల్సరీగా కన్సల్టేషన్స్ లో ఉంటేనే మనం సేఫ్ గా బయటపడతాం. అంతకన్నా ఎక్కువ పీరియడ్ అయితే అంటే 3 days అంటే ఈ రోజు ఇప్పుడు సపోజ్ కండిషన్ బాగుంది, లంగ్స్ డ్యామేజ్ లేదు, అన్ని బాగానే ఉన్నాయి అనుకున్నప్పుడు మనం 3 days కి రమ్మంటాం. సో ఒకవేళ డిటోరేషన్ స్టార్ట్ అయినా మనం పిక్ చేయగలుగుతాం ఎర్లీగా. అదే 3 days దాటిపోయిన తర్వాత అయితే కనుక డెఫినెట్ గా సివియర్ అయిపోతాం. అప్పుడు ఆ స్టేజ్ లో అయినా ట్రీట్ చేయగలుగుతాం, కానీ ప్రొలాంగ్డ్ హాస్పిటలైజేషన్, ఐసీయూ స్టేజ్, ఆక్సిజన్, వెంటిలేటర్స్ ఇవన్నీ రిక్వైర్మెంట్స్ పడతాయి. అంటే డాక్టర్స్ రివ్యూ అనేది 2-3 days కి ఒకసారి కంపల్సరీ ఉండాలంటే 3 days మామూలుగా 3 days టు మాక్సిమం 4 days. పేషెంట్ స్టేబుల్ గా ఉండి అన్ని బాగానే ఉంటే 3 days అండి, 3-4 days అడ్వైజ్ చేస్తాం. ఒకవేళ ఆల్రెడీ కొంత లంగ్ డ్యామేజ్ జరిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే మైనర్ గా 3/25, 4/25, 5/25, దెన్ 3 days బెటర్ ఆప్షన్ అనమాట. అదే లంగ్ డ్యామేజ్ లేకుండా కోవిడ్ పాజిటివ్ అయితే 4 days కి రమ్మంటాం. అట్లనే 3 to 4 days ఈజ్ మాక్సిమం అలవబుల్ పీరియడ్ ఫర్ కన్సల్టేషన్. అట్లా కనుక మనం ఫాలో అప్ చేయగలిగితే హాస్పిటలైజేషన్ లేకుండా మనం ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ డాక్టర్ వన్స్ వైరస్ మన బాడీలోకి వచ్చిన తర్వాత ఎన్ని రోజులు ఉంటుంది డాక్టర్? ఎందుకంటే 1 వీక్ లో నెగ్లెక్ట్ చేయడం వల్ల సెకండ్ వీక్ లోకి వెళ్తుంది అంటున్నారు. కొంతమంది కరోనా తగ్గిపోయింది అనుకొని మళ్ళీ నార్మల్ గా తిరిగేస్తున్న పరిస్థితి. అంటే ఈవెన్ కన్ఫర్మేషన్ టెస్ట్ కూడా చేయించుకోకుండా నెగటివ్ రిపోర్ట్ లేకుండానే ఓకే ఫీవర్ తగ్గింది, ఏం లేదు, నో సిమ్టమ్స్ కాబట్టి కరోనా పోయింది అని అనుకుంటున్నటువంటి సిచ్యువేషన్ లో అసలు వస్తే ఎన్ని రోజులకు తగ్గుతుంది? ఎప్పుడు మళ్ళీ టెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది? యూజువల్ గా 14 days మనం వస్తే కనుక 14 days కి మనం నెగిటివ్ అవుతారనేది మన అజంప్షన్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కూడా అదే జరుగుతుందండి. హాస్పిటలైజ్ అయిన తర్వాత కూడా మనం 14 days అంటే ఫస్ట్ డే ఆఫ్ సిమ్టమ్ నుంచి ఇది లెక్కండి. పేషెంట్ ఫస్ట్ టైం ఫీవర్ కానీ, హెడేక్ కానీ, కాఫ్ కానీ వస్తుంది. ఆ తర్వాత యూజువల్ గా ఆ నెక్స్ట్ డే, ఆ తర్వాత డే టెస్టింగ్ వస్తారు. సో ఫస్ట్ డే ఆఫ్ సిమ్టమ్ నుంచి మనం లెక్కేస్తే 14 days తర్వాత యూజువల్ గా యాంటీజెన్ నెగిటివ్ వస్తుంది. సో ఈవెన్ హాస్పిటల్లో ఉన్నా కూడా లంగ్ డ్యామేజ్ జరిగిన పేషెంట్స్ కూడా 14th day తర్వాత చేస్తే మన యాంటీజెన్ నెగిటివ్ వస్తుంది, ఆర్టీపీసీఆర్ చేసినా నెగిటివ్ వస్తుంది.
సో కాకపోతే ఏంటంటే అప్పుడు ఆల్రెడీ జరిగిన డ్యామేజ్ కనుక సివియర్ ఉంటే హాస్పిటలైజేషన్ ప్రొలాంగ్ అవుతుంది. డ్యామేజ్ ఎక్కువ అనుకోండి, ఆక్సిజన్ లెవెల్స్ బాగానే ఉంటే మనం 14th డే తర్వాత నెగిటివ్ కింద మనం పరిగణలోకి తీసుకోవచ్చు. అండ్ డాక్టర్, పోస్ట్ కోవిడ్ సిమ్టమ్స్ ఎఫెక్ట్స్ అవి ఏవి ఎట్లా ఉంటాయి? అంటే వీక్నెస్ అవి మాత్రమే ఉంటాయా? ఈవెన్ ఇప్పుడు బ్లాక్ ఫంగస్ కూడా ఎక్కువగా వింటున్నటువంటి సిచ్యువేషన్. అంటే కేసులు 8-9 వినిపిస్తున్నప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా, బట్ కేసెస్ అనేవి భయపెడుతున్న సిచ్యువేషన్ పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్లో, ముఖ్యంగా బ్లాక్ ఫంగస్. అవి కాకుండా ఇంకా ముందుగా బ్లాక్ ఫంగస్ గురించి మాట్లాడుకున్న తర్వాత మిగతా ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయో చెప్పండి. బ్లాక్ ఫంగస్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదండి. మ్యూకార్మైకోసిస్ అనేది ఇదివరకు కూడా ఉంది. కాకపోతే ఏంటంటే ఇన్సిడెన్స్ తక్కువ. మనం చాలా రేర్ గా చూసేవాళ్ళం. ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ కి ఒక పేషెంట్ ని చూసేవాళ్ళం అండి. దానికి కూడా ట్రీట్మెంట్ అయితే అవైలబుల్ గా ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే మనకి ఈ స్టెరాయిడ్ ఓవర్ డోసేజ్ అనేది ఫస్ట్ పాయింట్. దీంట్లో హయ్యర్ డోసేజ్ ఆఫ్ స్టెరాయిడ్స్ వాడతాం. దాంతో ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ బాగా 400s 500s వెళ్ళిపోతా ఉంటాయి. ఆ హై షుగర్ లెవెల్స్కి వెళ్ళిన పేషెంట్స్ దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్. ఇమ్యూనో డెఫిషియన్సీ ఉంటుంది. డయాబెటిక్స్ ఇట్ సెల్ఫ్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ స్టేజ్ లో ఉంటారు. వీళ్ళకి కనుక మనం హై డోసేజ్ ఆఫ్ స్టెరాయిడ్స్ ఇన్అప్రోప్రియేట్ గా వాడామనుకోండి, హై లెవెల్ ఆఫ్ షుగర్స్ వెళ్ళిపోయి వాళ్ళకి ఈ రిస్క్ ఆఫ్ మ్యూకార్మైకోసిస్ వస్తుంది అన్నమాట. ప్లస్ ఆక్సిజన్ డిపెండెంట్ పేషెంట్స్, ఇప్పుడు ఆక్సిజన్ ఇచ్చినప్పుడు ఆ హ్యూమిడిఫికేషన్, దాంట్లో వాడే వాటర్ స్టెరైల్ వాటర్ వాడకుండా కొంచెం కంటామినేషన్ కనుక జరిగితే, నార్మల్ గా అయితే కనుక ఇప్పుడు అదర్వైజ్ డయాబెటిక్ కాకుండా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ కాకుండా ఉన్న పేషెంట్స్, యంగ్ పీపుల్ అయితే కోమార్బిడ్ కండిషన్స్ లేని వాళ్ళకైతే కనుక వాళ్ళు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ టాలరేట్ చేయగలుగుతారు. మామూలుగా అంత ఇన్ఫెక్షన్ రాదు. ఇలా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉన్నప్పుడు మాత్రం ఇన్ఫెక్షన్ సివియర్ అవుతుంది. యూజువల్ గా ఇది మనకి ఫేస్ లో తెలుస్తుందండి. మనకి యూజువల్ ఏంటంటే న్యూరలాజికల్ సింటమ్స్ కనిపిస్తాయి. బెల్స్ పాల్సీ లాగా అన్నమాట. ఈ కన్ను వాపు రావటం, చూపు మందగించడం, అది ఇనీషియల్ స్టేజ్. ఆ స్టేజ్ లో మనం పికప్ చేసి దానికి మెడిసిన్స్ ఉన్నాయి, లైపోజోమల్ యాంఫోటెరిసిన్ బి అంటాం. ఆ డ్రగ్ కనుక ఇనీషియల్ గా స్టార్ట్ చేయగలిగితే మనం మార్టాలిటీ మార్బిడిటీని తగ్గించవచ్చు. అది ఐడెంటిఫికేషన్ కనుక లేట్ అయితే మాత్రం డెఫినెట్ గా ప్రాణాంతకమైన వ్యాధి. యూజువల్ గా నెక్స్ట్ స్టెప్ లో బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది పేషెంట్స్ కి, ఇది డిలే అయిపోతే కనుక. సో ఇది భయపడాల్సినంత ఇది కాదు, కానీ జాగ్రత్తలు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు. డయాబెటిక్స్ లో ఎస్పెషల్లీ హై డోసేజ్ ఆఫ్ స్టెరాయిడ్స్ ని అవాయిడ్ చేయడం, ఆక్సిజన్ మీద ఉన్న పేషెంట్స్ కి ఆక్సిజన్ సపోర్ట్ ఇచ్చినప్పుడు క్లీన్ అండ్ స్టెరైల్ వాటర్ వాడతాం, ఇన్సులిన్ తోటి షుగర్స్ ని నార్మల్ లెవెల్స్ లో మెయింటైన్ చేయడం, ఇవన్నీ చేస్తే మ్యూకార్మైకోసిస్ ఇన్సిడెన్స్ చాలా తక్కువే ఉంటుంది. ఓకే డాక్టర్, మీతో మాట్లాడేందుకు కాలర్ ఉన్నారు, శ్రీధర్ రెడ్డి వరంగల్ నుంచి. శ్రీధర్ రెడ్డి గారు. నమస్తే. శ్రీధర్ రెడ్డి గారు నమస్తే అండి. చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. శ్రీధర్ రెడ్డి గారు, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నాకు ఒక 2 వీక్స్ క్రితం కరోనా వచ్చింది సార్. ఏంటండి? 2 వీక్స్ క్రితం కరోనా వచ్చిందండి. 2 వీక్స్ క్రితం కరోనా వచ్చింది, తగ్గింది ఇప్పుడు. ఓకే, ఈ ముఖాలు నొప్పులు కొంచెం నొప్పి లేస్తుందండి. ఏంది ప్రాబ్లం ఏంటి అని సార్ని అడుగుదామని ఫోన్ చేసింది సార్. 2 వీక్స్ క్రితం కరోనా వచ్చింది, తగ్గింది, ఇప్పుడు ఒంటి నొప్పులు ఉన్నాయని చెబుతున్నారండి, మోకాళ్ళ నొప్పులు, అట్లా కీళ్ళ నొప్పులు లైక్. పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్ ఫీచర్స్ వస్తాయండి చాలా మందికి. యూజువల్ గా జాయింట్ పెయిన్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అంటే దీనికంటే ఫస్ట్ థింగ్ వీక్నెస్ అనమాట. ఈ వైరస్ స్ట్రెస్ తోటి అన్ని రోజులు ఉండటం వలన ఆ వీక్నెస్ మీద జాయింట్స్, ప్రీవియస్ గా ఉన్న పెయిన్స్ కూడా ఇప్పుడు కొంచెం ఎగ్జాజరేట్ అవుతాయి. యూజువల్ గా ఏంటంటే మళ్ళీ దీనికి మనం అనాలిసిక్స్ ఎక్కువ వాడకుండా కొంచెం కొద్దిగా వెయిట్ చేసి జనరల్ కండిషన్ ఇంప్రూవ్ చేసుకుని, డైట్ ఇంప్రూవ్ చేసుకుని, మళ్ళీ వాకింగ్, ఎక్సర్సైజ్ ఇవన్నీ స్టార్ట్ చేసుకుంటాం బెటర్ అండి. జనరల్గా అయితే మనం మళ్ళీ ఇట్లా పెయిన్ కిల్లర్స్ వాడతాం, మళ్ళీ గ్యాస్ట్రైటిస్ వస్తుంది, ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్, ఆర్థరాలజియా ఇవన్నీ కామన్. సో ఒక 1 month మనం కనుక స్లోగా జనరల్ కండిషన్ ఇంప్రూవ్ చేసుకోగలిగితే, డైట్ తోటి ఇంప్రూవ్ చేసుకుని, ఆ స్ట్రెంత్ రిగైన్ చేసుకుని, మజిల్స్ స్లోగా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసి మజిల్ స్ట్రెంత్, టోన్ గెయిన్ చేయగలిగితే ఇవి శాశ్వతంగా ఇది పరిష్కారం అవుతాయి. కానీ అట్లా కాకుండా పెయిన్ కిల్లర్స్ వాడితే ఉపశమనం వస్తుంది, కానీ మళ్ళీ గ్యాస్ట్రైటిస్ స్టార్ట్ అవుతుంది. ఇది చాలా కామన్ సిమ్టమ్ ఏనండి మనకి పోస్ట్ కోవిడ్ లో. ఒక 1 month వరకు కొంచెం జాగ్రత్తగా డైట్ అండ్
ఎక్సర్సైజెస్ స్లోగా డైట్ స్టెప్ బై అండ్ స్టెప్ ఎక్సర్సైజ్ పెంచుకుంటా కరెక్ట్ గా ఫాలో అవుతే ఈ సిమ్టమ్స్ నుండి అయితే బయటపడొచ్చు అంటారా డాక్టర్? బయటపడచ్చండి. ఓకే. డాక్టర్ ఇక మామూలుగా ఎమర్జెన్సీ కేసెస్ చూసుకున్నట్లయితే రెగ్యులర్గా ఇదివరకు ఎమర్జెన్సీ కేసు అంటే ఎట్లా ట్రీట్ చేసేవాళ్ళు, ప్రస్తుతం ఈ కరోనాతో వచ్చేటువంటి ఎమర్జెన్సీ కేసెస్ను ఎట్లా ట్రీట్ చేస్తున్నారు? బాగా సివియర్ స్టేజ్ లో వస్తున్నారండి ఆక్సిజన్ డిపెండెంట్ పేషెంట్స్. ఇమీడియట్ గా ఆక్సిజన్ పెడుతున్నాం, వెంటిలేటర్స్ అరేంజ్ చేస్తున్నాం, హై అండ్ డ్రగ్స్ వచ్చినాయి అవైలబుల్ గా. ప్లాస్మా థెరపీ ఇదివరకు చేసాం కోవిడ్-1 లో, కానీ ఇప్పుడు ప్లాస్మా థెరపీలో పెద్ద రోల్ కనిపించడం లేదు. ఇప్పుడు యూజువల్ గా ఇమ్యూనోగ్లోబులిన్స్, టోసిలిజుమాబ్ ఇట్లాంటి డ్రగ్స్ అవైలబుల్ ఉన్నాయి. సో సివియర్ కేసెస్ లో వాటిని సపోర్ట్ చేసుకుంటా వెంటిలేటర్స్ అవి వెంటిలేషన్ సపోర్ట్ ఇవన్నీ చేస్తున్నాం. సో రికవరీ అయితే ఏంటంటే సివియర్ కేసెస్ లో చెప్పలేమండి, ఏ టైంలో అడ్మిషన్ అవుతారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇంక ఇప్పుడు ఆల్మోస్ట్ వేరే ఎమర్జెన్సీస్ ఏం లేవండి. ఆల్మోస్ట్ ఆల్ హాస్పిటల్స్ కోవిడ్ హాస్పిటల్స్, ఎనీ ఎమర్జెన్సీ ఈజ్ ఆల్మోస్ట్ కోవిడ్ కేసెస్. ఇంకా ట్రామా కేసెస్, బ్రెయిన్ స్ట్రోక్స్, కార్డియాక్ స్ట్రోక్స్ ఇవన్నీ కూడా నెగ్లిజిబుల్ నెంబర్స్ లోనే ఉన్నాయి. సో గవర్నమెంట్ ఫోకస్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ డాక్టర్స్ ఫోకస్ కానీ అంతా కూడా కోవిడ్ ఎమర్జెన్సీస్ మీద ఉంది. ఎక్కడ ఐసీయూ అవైలబిలిటీ ఉన్నా, ఆక్సిజన్ సపోర్ట్ అవైలబిలిటీ ఉన్నా అవన్నీ కూడా కోవిడ్ హాస్పిటల్స్ కింద కన్వర్ట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ ఎమర్జెన్సీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ సివియర్ కోవిడ్ పేషెంట్స్. డాక్టర్ మీతో మాట్లాడేందుకు కాలర్ ఉన్నారు, నరసింహాచారి యాదాద్రి నుంచి. నరసింహాచారి గారు. మేడం నమస్కారం సార్. మేడం మా అల్లుడు 21 years ఉంటారు సార్. నిన్న కరోనా పాజిటివ్ అని తెలిసింది. 21 years అండి? అవును సార్, అవును సార్. అయితే జస్ట్ నిన్న ఈవినింగ్ 5 o'clock పాజిటివ్ వచ్చింది ర్యాపిడ్ టెస్ట్ లో. నిన్న ఈవినింగ్ నుంచి నైట్ నుంచి కోర్సు స్టార్ట్ చేసాము. అతనికైతే ఏం సింటమ్స్ లేవు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం సార్. అయితే ఇప్పుడు అవి చేయించలేదు సార్. నిన్ననే ఫస్ట్ ర్యాపిడ్ టెస్ట్ తెలిసింది. అదేనండి, ఒకసారి హిమోగ్రామ్, సిఆర్పి, డి-డైమర్ కూడా చేయించండి. వాటిని బట్టి మనం ప్రిస్క్రిప్షన్ ఆధారపడి ఉంటుంది, అంటే స్టెరాయిడ్స్ అని పెట్టాలా అక్కర్లేదా అనేది. తర్వాత జనరల్ కండిషన్ బాగానే ఉంటుంది కాబట్టి ఇనిషియల్ యంగ్ పీపుల్ యూజువల్ గా దే విల్ మేక్ ఇట్ అవుట్ వెరీ ఈజీలీ. బట్ ఏంటంటే ప్రొవైడెడ్ అప్రాప్రియేట్ గా ఫ్యాబిక్లు కానీ, డాక్సీసైక్లిన్, విటమిన్ సి, జింకోవేట్ ఇవన్నీ కూడా సిఆర్పి, డి-డైమర్ చూసుకుని దాన్ని బట్టి ప్రిస్క్రిప్షన్ ఐవర్మెక్టిన్, మాంటెలికాస్ట్ ఈ మెడిసిన్స్ యూజువల్ గా ప్రిస్క్రైబ్డ్. సో స్టెరాయిడ్ అవసరమా లేదా అనేది డిపెండ్స్ అపాన్ ద పేషెంట్ కండిషన్ అనమాట. అంటే హీమోగ్రామ్, సిఆర్పి, డి-డైమర్ చూసి అవి లిమిట్స్ బాగానే ఉంటే కనుక యూజువల్ గా స్టెరాయిడ్ కూడా వెయిట్ చేయొచ్చు, ఇనిషియేట్ చేయకుండా. మిగతా మెడిసిన్స్ అన్ని మాత్రం స్టార్ట్ చేసుకుని ఒక 3 to 4 days తర్వాత మళ్ళీ హీమోగ్రామ్, సిఆర్పి, డి-డైమర్ అంటే బేస్ లైన్, తర్వాత ఫాలో అప్ బ్లడ్ టెస్ట్ చూసుకుంటే దాన్ని బట్టి మెడికేషన్స్ అడ్జస్ట్ చేసుకుని డాక్టర్ కన్సల్టేషన్ తీసుకుని ఫాలో అప్ చేయండి, ఈజీగా రికవర్ అవుతారు. అండ్ డాక్టర్, అంటే ఎంతమంది పేషెంట్స్లో అంటే నార్మల్గా కరోనా అనేది పెద్ద భయపడాల్సిన పని లేదు అని చెప్తున్న సందర్భం ఒకసారి ఉంటుంది, కరోనాకు ఖచ్చితంగా భయపడి తీరాలి, జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని ఒక లైన్, రెండు ప్యారలల్గా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్లో అసలు మామూలుగా ఇప్పుడు సేఫ్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళు, అంటే వైరల్ లోడ్ ఎంతలో ఉన్నప్పుడు ఈ పేషెంట్ సేఫ్, ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా సేఫ్గానే ఉంటారని ఎట్లా తెలుస్తుంది? అంటే ఎటువంటి టెస్ట్లు అండ్ ఎట్లా ఉంటే ఆ పేషెంట్ సేఫ్ అని మీరు ముందుగానే చెప్పేస్తారు? అసలు సేఫ్టీ అనేది మనం కన్సిడర్ చేయకూడదండి. ఎవ్రీ కోవిడ్ పేషెంట్ అన్సేఫ్ అనే మనం రికవర్ అయ్యి నెగిటివ్ అయ్యేదాకా 14 days చిన్న చంటి పిల్లలను కాపాడుకున్నట్టు కాపాడుకోవాలి. దీంట్లో ఏజ్ బార్ కాదండి. యంగ్ పీపుల్ ఎఫెక్ట్ అవ్వరు అనుకుంటాం, అది కూడా తప్పు. యంగ్ పీపుల్ సివియర్ గా వచ్చి డిటీరియరేట్ అయిన పేషెంట్స్ కూడా చూస్తున్నాం. సో ఏజ్ అనేది క్రైటీరియా కాదు. హెల్దీగా ఉన్నాం, బాగా ఫిట్ గా ఉన్నాం, మస్కులర్ గా ఉన్నాం అనుకుంటారు, అది కూడా రాంగ్ అండి. మేము హెల్దీ డైట్ తీసుకుంటామంటారు. ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి మనిషికైనా కోవిడ్ వస్తుంది, ఎటువంటి వాళ్ళైనా సీరియస్ అవుతారు. సో కోవిడ్ పాజిటివ్ అని తేలిన దగ్గర నుంచి నెగిటివ్ అని అయ్యే వరకు కూడా ఎవ్రీ 3 to 4 days డాక్టర్ కన్సల్టేషన్, ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్, రెగ్యులర్ గా బ్లడ్ టెస్ట్ ఇవన్నీ ఫాలో అప్ చేసింది. ఎవరు కూడా మనం సేఫ్ అనుకునే పరిస్థితే లేదండి, అందరూ కూడా అన్సేఫ్. ఎందుకంటే ఇది లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూ. సపోజ్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనుకోండి, కొద్దిగా అటు ఇటుగా థైరాయిడ్ ప్రాబ్లమ్ అవచ్చు, ఇంకోటి కానీ ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్, అవన్నీ ఏంటంటే మనకు టైం ఇస్తాయి ట్రీట్మెంట్ చేయడానికి. కొంచెం డిటీరియరేట్ అయిన కండిషన్ మళ్ళీ మనం రీస్టార్ట్ చేసుకుని మళ్ళీ చేయడానికి ఉంది. దీంట్లో అవకాశం లేదు. ఒకసారి పేషెంట్ బ్యాడ్ అవుతున్నారంటే ఇట్స్ లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూ. సో ఎవ్రీ పేషెంట్ ఈజ్ అన్సేఫ్. కోవిడ్ పేషెంట్స్ అందరూ అన్సేఫ్. కాకపోతే ఏంటంటే అట్లా భయపెడతామని కాదు,
దాని గురించి కొంచెం అర్థం అప్రమత్తంగా చేసుకుని ఉండాలి, అలర్ట్ గా ఉండాలి. డిసీజ్ సిమ్టమ్స్ ఎలా ఉంటున్నాయి, ఏది వస్తే మనకి ఇబ్బంది వస్తుంది, టెస్ట్ ఎలా చేయించుకోవాలి, టెస్ట్ నార్మల్ లిమిట్స్ అంటే ఏంటి, ఆ నార్మల్ లిమిట్స్ లో నుంచి మనం ఎక్కువగా ఉంటే కనుక ఏం మెడిసిన్స్ వాడుతున్నాం, మళ్ళీ నార్మల్ అయ్యే వరకు 14 days నెగిటివ్ అయ్యే వరకు కూడా ఫాలోఅప్ చేసుకోవాల్సిందే. సేఫ్ లో ఉన్నాము, మాకేం పర్వాలేదు, హెల్దీగా ఉన్నాం, మస్కులర్గా ఉన్నాను, నన్ను ఏం చేయలేదు అని అనుకుంటే మాత్రం అది చాలా చాలా రాంగ్ ఐడియా. టోటలీ రాంగ్ థింగ్. ఆల్ పేషెంట్స్ అన్సేఫ్. అందరూ కూడా ఈ ఏజ్ లిమిట్ అనేది కాదండి అసలు, చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా 14 days అయ్యే వరకు కంటిన్యూగా ఏంటంటే అవగాహన చాలా ఇంపార్టెంట్ అండి దీంట్లో. Yes, sir. ఏ సిమ్టమ్స్ వస్తున్నాయి, బ్లడ్ టెస్ట్ ఏం చేస్తున్నారు, సిటీ స్కాన్ అంటే ఏంటి, దాంట్లో ఎంత సివియర్ గా ఉందని చెప్తున్నారు, సివియర్ గా ఉన్నప్పుడు ఏం చేయాలి, మైల్డ్ అంటే ఏంటి, అంటే ప్రతి ఒక్కరికి కొంత నాలెడ్జ్ వస్తే ఏమవుతుందంటే మార్టాలిటీ బాగా తగ్గించేసుకోవచ్చు. అవగాహన లేకుండా ఇంట్లో ఉండి ఆక్సిజన్ పెట్టుకుంటే సరిపోద్దని కొంతమంది అనుకుంటారు. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతే ఇంట్లో ఒక సిలిండర్ పెట్టేసుకుని ఆక్సిజన్ పెడితే సరిపోతుంది. అది తాత్కాలికంగా ఉపశమనాన్ని ఇస్తుంది. ఆక్సిజన్ ఇస్తే ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి, కానీ డిసీజ్ ట్రీట్ చేయాలి కదా, డిసీజ్ కంట్రోల్ కావాలి కదా. సో ఈ అవగాహన అనేది చాలా చాలా తక్కువగానే ఉంది. మనం చూసేది కూడా ఈ ఓవర్ ద కౌంటర్ ప్రిస్క్రిప్షన్స్ కానీ. అవును. సో అందరికీ కూడా ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కొంచెం అంటే నాలెడ్జ్ అందరికీ డెలివరీ చేయగలిగితే మనం సివియర్ గా వచ్చే పేషెంట్స్ ని బాగా తగ్గించగలుగుతాం. డాక్టర్, మీతో మాట్లాడేందుకు కాలర్ ఉన్నారు, నాగేశ్వరరావు, విశాఖపట్నం నుంచి. నాగేశ్వరరావు గారు అండి, చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి, సమస్య ఏంటో చెప్పండి. హలో డాక్టర్, నమస్కారం. నమస్తే సార్, చెప్పండి. అది అంటే మా అబ్బాయికి హెపటైటిస్ బి ఉందండి. హెపటైటిస్ బి టాబ్లెట్లు వాడుతానండి. హలో, హెపటైటిస్ బి ఉందండి, ఓకే, పర్వాలేదండి. ప్లేట్లెట్స్ కొద్దిగా డౌన్ ఉన్నాయి, వ్యాక్సిన్ వేయించుకోవచ్చా లేదా అని. వ్యాక్సిన్ వేయించుకోవచ్చండి. ప్లేట్లెట్స్ యూజువల్ గా మనకి లివర్ డిస్ఫంక్షన్ లో హెపటైటిస్ బి, సి ఈ పేషెంట్స్ కి థ్రాంబోసైటోపెనియా అంటాం, అంటే ప్లేట్లెట్ కౌంట్ నార్మల్ గానే తక్కువగానే ఉంటుంది. సో అది వ్యాక్సిన్ కాంట్రా ఇండికేషన్ అయితే ఏం కాదు, వ్యాక్సినేషన్ అయితే చేయించుకోవచ్చు అండి, ఇబ్బంది ఉంటుంది దాంట్లో. డాక్టర్, అంటే ఈ కరోనా పేషెంట్స్కి సంబంధించి ముఖ్యంగా మాట్లాడుకున్నప్పుడు ఆల్రెడీ దీర్ఘకాలిక వ్యాధులు సమస్యలు ఉన్నటువంటి వాళ్లకు ఎక్కువ ఎఫెక్ట్ చూపుతుంది అని అంటున్నారు కదా, ముఖ్యంగా ఏ కేసులో ఇది ప్రాణాంతకం అవుతుంది డాక్టర్? యూజువల్ గా మనకి కార్డియాక్ ప్రాబ్లమ్స్, పూర్వం స్టెంట్ వేయించుకుంటాం కానీ, బైపాస్ ఆపరేషన్ చేయించుకుంటాం కానీ, అట్లాంటి పేషెంట్స్ మనకి జనరల్ గా మైల్డ్, మోడరేట్, సివియర్ కేటగిరీస్ అని చెప్పాం అనుకోండి. కోవిడ్ లో అంటే లంగ్ డ్యామేజ్ ఉన్నప్పుడు మైల్డ్ అంటాం, మోడరేట్ అంటాం, సివియర్ అంటాం. సో లంగ్ డ్యామేజ్ ఉంటే కనుక ఈవెన్ మైల్డ్ కేటగిరీలో ఉన్నా కూడా ఈ కార్డియాక్ పేషెంట్స్ కానీ, లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళు కానీ, కిడ్నీ ప్రాబ్లం, డయాలసిస్ పేషెంట్స్ కానీ, క్రానిక్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ, లివర్ డిస్ఫంక్షన్స్ ఉన్న వాళ్ళు, వీళ్ళందరినీ కూడా సిటీ స్కాన్ లో మనం మైల్డ్ కేటగిరీ అనేది వీళ్ళకి సివియర్ కింద, వీళ్ళకి మోడరేట్ టు సివియర్ కింద మనం కన్సిడర్ చేయాలి. సో ఎర్లీగా వీళ్ళని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే సపోజ్ ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అవుతున్నాయండి, అదర్వైజ్ కోమార్బిడ్ కండిషన్స్ ఏమి లేవనుకోండి, మనం దాన్ని కంపెన్సేట్ చేస్తాం. బ్రీదింగ్ 16 తీసుకునే వాళ్ళు 25 తీసుకుని ఆక్సిజన్ లెవెల్స్ పెంచుకుంటాం. హార్ట్ రేట్ స్పీడ్ 70 to 84 ఉండేది 120, 130 దాకా కూడా వెళ్ళి మనకి మెయింటైన్ చేస్తుంది ఆక్సిజన్ సప్లై చేయడానికి. సపోజ్ అదే కండిషన్ కార్డియాక్ అంత హార్ట్ రేట్ పెరిగేటప్పుడు ఇమీడియట్ గా హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే మైల్డ్ డిసీజ్ ఉన్నా కూడా వీళ్ళు హై రిస్క్ కేటగిరీ గ్రూప్ అంటాం. ఈ హై రిస్క్ కేటగిరీ గ్రూప్ ని మైల్డ్ డిసీజ్ లోనే మనం వాళ్ళని అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలిగితే కనుక బెటర్ అవుతుంది. అంటే వాళ్ళు టాలరేట్ చేయలేరండి, మోడరేట్ టు సివియర్ కేటగిరీ దాకా వెళ్ళే అవకాశం ఉండదు. అదర్వైజ్ ఫిట్ అండ్ ఫైన్ పేషెంట్స్ అయితే మోడరేట్ వచ్చినా మనం ట్రీట్ చేస్తాం, ఇంప్రూవ్ అవుతాం. అయితే ఏంటంటే ఈ కంపెన్సేటరీ ఫ్యాక్టర్స్ వాళ్ళకి తక్కువగా ఉండటం వలన మైల్డ్ స్టేజ్ లోనే వీళ్ళకంత ట్రీట్మెంట్ అందుబాటులోకి రాకపోతే కొంచెం మార్టాలిటీ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అండ్ డాక్టర్, ఇంతకుముందు ఒక కాలర్ అడిగారు కదా, అంటే ప్లేట్లెట్ కౌంట్ తక్కువ ఉంది, వాళ్ళు వేసుకోవచ్చా లేదా వ్యాక్సినేషన్, ముఖ్యంగా వ్యాక్సినేషన్ గురించి నేను అడగబోయే క్వశ్చన్. అంటే కొన్ని సార్లు అంటే సోషల్ మీడియా వేదికగా వీళ్ళు వేసుకోవచ్చు, వీళ్ళు వేసుకోకూడదు అన్నటువంటి చర్చ నడుస్తున్నటువంటి క్రమంలో యాంటీ కోయాగులెంట్స్ తీసుకునేటువంటి వాళ్ళు వేసుకోవద్దను ఇంకా రకరకాలుగా వింటూ ఉన్నాము. అసలు వ్యాక్సిన్ పర్టికులర్గా ఫలానా వాళ్ళు వేసుకోవద్దని ఏదైనా ఉందా? అందరూ వేసుకోవాలా? కోవిడ్ వచ్చిన తర్వాత యూజువల్ గా 3 months తర్వాత అయితే మళ్ళీ వ్యాక్సిన్ కూడా వేయించుకోవాలండి. 3 months తర్వాత యాంటీబాడీ లెవెల్స్ డౌన్ అవుతాయి కాబట్టి కోవిడ్ పేషెంట్స్ ఒక 3 months తర్వాత వేయించుకోవాలి. అదర్వైజ్ అది కాకుండా ఉంటే ఓన్లీ అలర్జీ సిమ్టమ్స్, అంటే సపోజ్ ఆస్తమా పేషెంట్స్, ఫుడ్ అలర్జీస్ ఉన్నవాళ్ళు, ఎందుకంటే ఈ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు కొంచెం అలర్జిక్ మేనిఫెస్టేషన్స్ అనేవి వస్తాయి, టెంపరేచర్ రావచ్చు, అలర్జిక్ రియాక్షన్స్ రావచ్చు. సో బేసికల్ గా దీనికి అబ్సల్యూట్ కాంట్రా ఇండికేషన్ అంటే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు అనే వాళ్ళు ఎవరంటే అలర్జీ పేషెంట్స్.
అయితే వాళ్ళకి ఏం ఎలర్జీ ఉంది, ఫుడ్ ఎలర్జీ ఉందా, ఆస్తమా ఉందా, లేకపోతే లంగ్ ఎలర్జీ అంటే ఏదైనా డస్ట్ ఎలర్జీ ఉందా, ఈ ఏ ఎలర్జీ ఉంది అనేది చూసుకొని వాళ్ళకి అవసరమైతే ఎలర్జీ ప్రొఫైల్ కూడా ఉంటుంది. ఎలర్జీ ప్రొఫైల్ చేసి ఏటికి ఎలర్జీస్ ఉన్నాయి ఏటికి లేవని చూసుకొని వాళ్ళు మాత్రమే అబ్సల్యూట్ కాంట్రాఇండికేషన్ అండి. అది కాకుండా ఇప్పుడు మీరు అన్నట్టు ప్లేట్లెట్ కౌంట్స్ సివియర్ కేటగిరీ అంటాం. లెస్ దాన్ 20,000, 20,000 కన్నా తక్కువ ఉంటే జనరల్ గా 2 to 4 lakhs ఉంటుంది. 20,000 కన్నా తక్కువ ఉంటే కనుక అది కాంట్రాఇండికేషన్. అదర్వైజ్ 50,000 అబౌవ్ ఉంటే కనుక అది కాంట్రాఇండికేషన్ కాదు, వాళ్ళు వ్యాక్సిన్ వేయచ్చు. సో యూజువల్గా ఎలర్జీ పేషెంట్స్ కాంట్రాఇండికేటెడ్ అండి. అది కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్ వేయచ్చు, ప్రొవైడెడ్ మరీ సివియర్ కేటగిరీ అంటే లివర్ డిస్ఫంక్షన్ విత్ లెస్ దాన్ 20,000 ప్లేట్లెట్స్ అట్లాంటి వాళ్ళకి మాత్రం అవాయిడ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. క్రిటికల్ కేర్లో సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది, పేషెంట్ క్రిటికల్ అయినప్పుడు ఎటువంటి సిమ్టమ్స్తో మీ దగ్గరకు వస్తున్నారు, వారికి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం ఉంది, అండ్ దాంతోపాటు హోమ్ ఐసోలేషన్లో ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తతో ఉండాలి అని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. అండ్ చూశారు కదా, కరోనా వచ్చిన వాళ్ళు వీళ్ళు సేఫ్, వాళ్ళు అన్సేఫ్ అని కాదు, ప్రతి ఒక్కరూ అన్సేఫే, జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. 3 daysకి ఒకసారి డాక్టర్ కన్సల్టేషన్ అనేది మస్ట్ అని చెప్పేసి డాక్టర్ చెబుతున్నారు. అండ్ దాంతోపాటు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి, కరోనా నిబంధనలు పాటించాల్సినటువంటి అవసరమైతే ఖచ్చితంగా ఉంది. సో కరోనా నిబంధనలు పాటిద్దాం, మాస్క్ ధరిద్దాం, శానిటైజ్ చేసుకుందాం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం. చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం తాగదు.